హే గాయ్స్, ఎలా ఉన్నారు? 2026లో ఒక రాత్రి దేశం మొత్తం ఒక్కసారిగా ఒకే ప్రశ్న అడిగింది. మన దగ్గర ఉన్న ఈ నోట్లు ఇక చెల్లుతాయా? 500 నోట్స్, 1000 నోట్స్ లీగల్ టెండర్గా రద్దయినప్పుడు పాత కరెన్సీ స్థానంలో కొత్త నోట్స్ రావడం దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆ రోజుల్లో కరెన్సీ అంటేనే ఒక టెన్షన్, ఒక అన్సర్టనిటీ, ఒక పెద్ద నేషనల్ కన్వర్జేషన్. ఇప్పుడు మళ్ళీ కరెన్సీ గురించి ఒక పెద్ద వార్త వచ్చింది. 10 రూపీస్ నోట్స్, 20 రూపీస్ నోట్స్. వెంటనే ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ ఏమైనా నోట్స్ రద్దు అవుతున్నాయా? పాత నోట్ల స్థానంలో కొత్త నోట్స్ ఏమైనా రాబోతున్నాయా? కాదు, ఈసారి విషయం నోట్ల వాల్యూ గురించి కాదు, నోట్లు తయారయ్యే మెటీరియల్ గురించి. ఇండియా ఇప్పుడు 10 రూపీస్, 20 రూపీస్ పాలిమరీ బ్యాంక్ నోట్స్ని ఫీల్డ్ ట్రయల్ చేయబోతుంది. కానీ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది కొత్త ఐడియా కాదు. 2012లో ఇండియా ఇదే ఆలోచనను ఒక్కసారి పరిశీలించింది. ఆ ప్రయోగము దేశవ్యాప్తంగా కరెన్సీగా మారలేదు. ఇప్పుడు 2026లో అదే ఐడియా మళ్ళీ ఎందుకు వచ్చింది? ఈసారి ఏం జరుగుతుంది? అదే ఈ కథ. ముందుగా 2026లో ఏం జరగబోతుందో చూద్దాం. ఆర్బీఐ సెంట్రల్ బోర్డెడ్ రికమెండేషన్ ఆధారంగా పంపిన ప్రపోజల్కి కేంద్ర ప్రభుత్వము అప్రూవల్ ఇచ్చింది. 10 రూపీస్ డినామినేషన్లో 100 crores పాలిమర్ నోట్స్, డినామినేషన్లో మరో 100 crores పాలిమర్ నోట్స్, అంటే మొత్తము 200 crores నోట్స్. వాటి ఫేస్ వాల్యూ కలిపితే 3000 కోట్లు. కానీ ఇవి ప్రజలకు 3000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారనే అర్థం కాదు. ఇవి ఫీల్డ్ ట్రయల్ కోసం తయారు చేయబోతున్న నోట్స్. ట్రయల్ సక్సెస్ అయితేనే రెగ్యులర్ ఇష్యూస్ గురించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడే ఇండియా మొత్తము పాలిమర్ కరెన్సీని మార్చడం లేదు. ఇది ఒక టెస్ట్, ఒక ఎక్స్పెరిమెంట్. అసలు ఈ పాలిమర్ నోట్స్ అంటే ఏంటి? మనకు తెలిసిన సాధారణ ప్లాస్టిక్ కాదు. పాలిమర్ బ్యాంక్ నోట్స్ ప్రత్యేకమైన సింథటిక్ పాలిమర్ సబ్స్ట్రేట్ పై తయారు చేస్తారు. దీని ప్రధాన అడ్వాంటేజ్ డ్యూరబిలిటీ. ఒక నోటు ఎక్కువ కాలము సర్క్యులేషన్లో వాడేలా రూపొందించవచ్చు. వర్షము, తేమ, మురికి, రోజువారీ వేరింగ్ అండ్ టియర్ ఇలాంటి పరిస్థితులను పేపర్ నోట్ కంటే మెరుగ్గా తట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే పాలిమర్ అంటే నోటు ఎప్పటికీ పాడవదని కాదు, అయితే అవి ఇండస్ట్రక్టబుల్ కాదు, అలాగే కౌంటర్ఫిట్ చేయడం ఇంపాసిబుల్ కూడా కాదు. కానీ ట్రాన్స్పరెంట్ విండోస్, ఆప్టికల్ ఎలిమెంట్స్ వంటి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ను ఉపయోగించడానికి పాలిమర్ సబ్స్ట్రేట్ ఎక్కువ అవకాశం ఇస్తుంది. అంటే ఇది కేవలము కొత్త మెటీరియల్ కాదు, ఒక డిఫరెంట్ బ్యాంక్ నోట్స్ టెక్నాలజీ. కానీ ఇండియా ఈ టెక్నాలజీని ఇప్పుడు ఎందుకు టెస్ట్ చేస్తోంది అనేది అర్థం చేసుకోవాలంటే 2026 నుంచి వెనక్కి వెళ్ళాలి, 2012కి వెళ్ళాలి. 2012లో ఇండియా 10 రూపీస్ పాలిమర్ బ్యాంక్ నోట్స్ని ఫీల్డ్ ట్రయల్ చేయాలని నిర్ణయించింది. అప్పుడు 1 బిలియన్ అంటే 100 crores 10 రూపీస్ పాలిమర్ నోట్స్ను ట్రయల్ కోసము ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించింది. కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా ఈ 5 నగరాలను వేరువేరు జియోగ్రఫికల్ లొకేషన్స్, క్లైమేట్ కండిషన్స్ను రిప్రజెంట్ చేసేలా ఎంచుకున్నారు. కోస్టల్ హ్యూమిడిటీ నుంచి చల్లని వాతావరణం వరకు వేరువేరు కండిషన్లో పాలిమర్ నోట్స్ని ఎలా పెర్ఫామ్ చేస్తాయో తెలుసుకోవడమే లక్ష్యం. అప్పటి అఫీషియల్ రికార్డు ప్రకారము ప్రధాన ఆబ్జెక్టివ్ బ్యాంక్ నోట్స్ లైఫ్ని పెంచడం, కౌంటర్ ఫిట్టింగ్ను అరికట్టడంలో పాలిమర్ సహాయపడవచ్చని కూడా పేర్కొన్నారు. అంటే 2012లో ఇండియా వేసిన ప్రశ్న చాలా సింపుల్. పాలిమర్ నోటు మన దేశంలో పనిచేస్తుందా? కానీ ఆ ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవడం అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఒక నోటు ప్రింటింగ్ ప్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది మొత్తం క్యాష్ ఎకో సిస్టంలో ప్రయాణిస్తుంది. బ్యాంక్స్ దాన్ని ప్రాసెస్ చేయాలి, క్యాష్ సార్టింగ్ సిస్టమ్ని దాన్ని హ్యాండిల్ చేయాలి, ఏటీఎంస్ దాన్ని డిస్పెన్స్ చేయాలి, మర్చెంట్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ప్రజలు దాన్ని ఉపయోగించాలి, మళ్ళీ బ్యాంక్స్కి వెళ్ళాలి. అందుకే ఒక కొత్త నోటు సక్సెస్ఫుల్ కావాలంటే అది బలంగా ఉండడం ఒక్కటే సరిపోదు, మొత్తం సిస్టంలో పనిచేయాలి. 2012లో ఈ పాలిమర్ ఎక్స్పెరిమెంట్ నేషనల్ వైడ్ కరెన్సీగా మారలేదు. అక్కడితో ఈ ఐడియా దాదాపు ఆగిపోయింది. కానీ ప్రశ్న మాత్రం పూర్తిగా చనిపోలేదు. ఇప్పుడు 2026 14 సంవత్సరాల తరువాత అదే ఐడియా మళ్ళీ మన ముందుకు వచ్చింది. ఈసారి ఇండియా మారిపోయింది. డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగాయి. యూపీఐ మన రోజువారీ పేమెంట్లో భాగమైంది. కానీ ఫిజికల్ క్యాష్ మాత్రము డిసప్పియర్ కాలేదు. క్యాష్ అవసరం ఇంకా ఉంది. అందుకే ఇప్పుడు క్వశ్చన్, క్యాష్ని ఎలా తొలగించాలి కాదు,
క్యాష్ ఇంకా అవసరమే, అయితే దాన్ని మరింత డ్యూరబిలిటీగా, సెక్యూర్గా, ఎఫిషియెంట్గా ఎలా మేనేజ్ చేయాలి అనేదే. అందుకే 10 రూపీస్ 20 రూపీస్తో మొదలు పెట్టడం కూడా ఇంపార్టెంట్. ఇది లోయర్ డినామినేషన్, చిన్న పేమెంట్స్లో తరచుగా ఉపయోగించే నోట్స్, అంటే ఎక్కువగా సర్క్యులేషన్లో తిరిగే కరెన్సీ. ఆర్బీఐ డేటా ప్రకారము 10 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్ నోట్స్ కలిసి సర్క్యులేషన్లో ఉన్న బ్యాంక్ నోట్స్లో వాల్యూమ్ పరంగా 30.7% ఉన్నాయి. కాబట్టి స్మాల్ నోట్స్ మొత్తము సర్క్యులేషన్లో 1% మాత్రమే అని చెప్పడం సరైనది కాదు. లోయర్ డినామినేషన్స్ సంఖ్యాపరంగా సిగ్నిఫికెంట్, అందుకే వాటిలో పాలిమర్ టెక్నాలజీని టెస్ట్ చేయడంలో ప్రాక్టికల్ లాజిక్ ఉంది. మరి కొత్త టెక్నాలజీ వలన అసలు బెనిఫిట్ ఏంటి? మొదటిది, ఎక్కువ లైఫ్ స్పాన్. ఒక పాలిమర్ నోటు ఎక్కువ కాలం ఉపయోగపడితే అది డినామినేషన్ను తరచుగా రీప్లేస్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. అంటే లాంగ్ టర్మ్ రీప్లేస్మెంట్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఒక క్యాచ్ ఉంది. పాలిమర్ నోట్ తయారు చేయడము మొదటి నుంచి పేపర్ నోట్ కంటే చీపర్గా అని చెప్పలేము. ఇనిషియల్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండవచ్చు. అందుకే అసలు కంపారిజను ఒక నోటు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది మాత్రం కాదు, ఆ నోటు తన మొత్తం లైఫ్ టైంలో ఎంతకాలం ఉపయోగపడుతుంది అనేదే. అదే లైఫ్ సైకిల్ కాస్ట్. ఇండియాలో సెక్యూరిటీ ప్రింటింగ్ ఎక్స్పెండిచర్ కూడా పెద్ద స్కేల్ ఆపరేషన్. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో అది 6372.8 crores నమోదైతే, అంతకు ముందు ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో 5101.4 crores. కానీ 6372 crores ఓల్డ్ నోటు డినామినేషన్ కాస్ట్గా చెప్పడం సరైనది కాదు. అది సెక్యూరిటీ ప్రింటింగ్ ఎక్స్పెండిచరు. మరియు తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎక్స్పెండిచరు తగ్గింది. అంటే కరెన్సీ ప్రింటింగ్ కాస్టు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది అని సింపుల్ కంక్లూజన్కి రావడం కూడా సరైనది కాదు. పాలిమర్ వల్ల నిజంగా ఎంత సేవ్ అవుతుంది? ఈ ట్రైలర్ తర్వాత వచ్చే డేటానే చెప్పాలి. అక్కడికే మనము 2012 ఎక్స్పెరిమెంట్కి మళ్ళీ రావాలి. ఎందుకంటే అప్పటి ఛాలెంజ్ మెటీరియల్ మాత్రమే కాదు, టెక్నాలజీని ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అన్నది ఒక ఛాలెంజ్. 2012 ఇనిషియేటివ్ ముందుకు సాగిపోవడానికి టెక్నికల్గా మరియు ఆపరేషనల్ ఛాలెంజెస్ ఉన్నాయని తరువాత రిపోర్ట్లో వచ్చింది. కానీ దీనిని ఏటీఎంలో ప్రతి నోటుకి ఒక్కో స్లాటు ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం టెక్నికల్గా సరైనది కాదు. అసలు క్వశ్చను ఎగ్జిస్టింగ్ క్యాష్ హ్యాండ్లింగు ఎకోసిస్టము పాలిమర్ నోట్స్ను రియలబుల్ ప్రాసెస్ చేయగలదా అనేది ఇంకో ఛాలెంజ్. ఇండియా క్లైమేట్. ఒకే దేశంలో హిమాలయన్ కోల్డ్ నుంచి కోస్టల్ హ్యూమిడిటీ వరకు చాలా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. అందుకే 2012లోనే వేరు సిటీస్ని ఎంచుకున్నారు. ఈసారి కూడా అదే క్వశ్చన్ ఉంటుంది. ల్యాబొరేటరీలో పాలిమర్ నోట్స్ బాగా పర్ఫార్మెన్స్ చేయడం ఒక విషయం, కానీ కోట్లాది ప్రజల చేతుల్లో తిరిగిన తర్వాత అది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అదే అసలు టెస్ట్. మరొక విషయము, ప్రపంచంలో ఇండియా ఒక్కటే పాలిమర్ కరెన్సీని టెస్ట్ చేసే దేశం కాదు. ఆస్ట్రేలియా ఈ టెక్నాలజీలో అగ్రగామి. 1988లో అక్కడ వరల్డ్స్ ఫస్ట్ పాలిమర్ బ్యాంకింగ్ నోట్గా కమ్మెమరేటివ్ $10 నోటు వచ్చింది. తర్వాత ఆస్ట్రేలియా తన బ్యాంక్ నోట్స్ సిరీస్ను పాలిమర్కు మార్చింది. కెనడా పాలిమర్ నోట్స్ను స్వీకరించింది. యూకే కూడా పాలిమర్ బ్యాంకింగ్ నోట్స్ను సర్క్యులేట్లోకి తెచ్చింది. అంటే టెక్నాలజీ కొత్త కాదు. 10 రూపీసు 22 రూపీసు ట్రైలర్ సక్సెస్ అయితే అంటే టెక్నాలజీ కొత్తది కాదు. కానీ ఇండియా ఫారెన్ సక్సెస్ ఒక రెడీమేడ్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఇండియా క్లైమేట్ వేరు, క్యాష్ యూజెస్ ప్యాటర్న్ వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. అందుకే ఇండియాకి తన ఓన్ ఫీల్డ్ ట్రైలర్ అవసరం. ఇప్పుడు 2012 నుంచి 2026 మధ్య ఉన్న అసలు డిఫరెన్స్ కనిపిస్తుంది. 2012లో ఇండియా ఒక టెక్నాలజీని పరీక్షించింది. 2016లో ఇండియా అదే టెక్నాలజీని మళ్ళీ పరీక్షిస్తోంది. కానీ ఈసారి ఒక పెద్ద డిజిటల్ ఎకానమీ మధ్యలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. క్యాష్ పూర్తిగా మాయం కాలేదు. ప్రపంచంలో ఇతర దేశాలు పాలిమర్ ఎక్స్పీరియన్స్ కూడా పెరిగింది. గత ఎక్స్పెరిమెంట్ నుంచి లెసన్ కూడా ఉన్నాయి. అంటే ఇండియా ఇప్పుడు జీరో నుంచి మొదలు పెట్టడం లేదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన లైన్ ఉంది.
10 రూపీసు, 22 రూపీసు ట్రైలర్ సక్సెస్ అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది? 50 రూపీసా, 100 రూపీసా, 200 రూపీసా, 500 రూపీసా? ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతము అప్రూవల్ 10 రూపీస్ మరియు 20 రూపీస్ ఫీల్డ్ ట్రయల్కే. ఫ్యూచర్ డినామినేషన్ గురించి నిర్ణయము ట్రయల్ రిజల్ట్స్ పై ఆధారపడి ఉండవచ్చు. అందుకే ఇండియా మొత్తము ప్లాస్టిక్ కరెన్సీకి మారబోతోంది అనడం ఇప్పుడే స్పెక్యులేషన్. అలాగే పేపర్ నోటు కూడా మాయమవడం లేదు. ప్రస్తుతము గవర్నమెంట్ పొజిషన్ ప్రకారము పాలిమర్ నోట్స్ పేపర్ సబ్స్ట్రేట్ బ్యాంక్ నోట్స్తో పాటు సర్క్యులేట్ చేయాలని ప్రపోజల్ ఉంది. అంటే ఒక వ్యాలెట్లో పేపర్ 100 రూపీస్ ఉండవచ్చు, పాలిమర్ 20 రూపీస్ నోట్ ఉండవచ్చు, రెండు ఒకేసారి సర్క్యులేషన్లో ఉండవచ్చు. ఇప్పుడు మళ్ళీ 2026ని గుర్తు తెచ్చుకోండి. అప్పుడు కరెన్సీ గురించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మరుసటి రోజు నుంచి దేశం మొత్తము కరెన్సీ గురించి మాట్లాడింది. కానీ 2026 స్టోరీ పూర్తిగా డిఫరెంట్. ఇక్కడ ఎగ్జిస్టింగ్ నోట్స్ లీగల్ టెండర్ స్టేటస్ మారింది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ 10 రూపీస్ 20 రూపీస్ నోట్స్ని ఓవర్ నైట్ గా రద్దు చేయడం లేదు. అప్పుడు కరెన్సీ క్యాన్సలేషన్. కానీ ఇప్పుడు కరెన్సీ మెటీరియల్ ఎక్స్పెరిమెంట్. అందుకే ఈ కథ మొదట్లో మనకు వచ్చిన క్వశ్చన్ మళ్ళీ నోట్లు రద్దా? అసలు అది కాదు. అసలు క్వశ్చన్ మన కరెన్సీ ఎంతకాలం ఉపయోగపడాలి? ఒక నోట్ని ఎంతకాలము సర్క్యులేషన్లో ఉంచగలం? దాన్ని ఎంత తరచుగా రీప్లేస్ చేయాలి? దాని సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? మరియు దాని మొత్తము లైఫ్ సైకిల్ ఎంత ఖర్చు అవుతుంది? ఒక 10 రూపీస్ నోటు మన చేతిలోకి వస్తుంది. ఒక చిన్న ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ నోటు మరో చేతిలోకి వెళ్తుంది, మరో షాప్కి వెళ్తుంది, మళ్ళీ బ్యాంకుకి వెళ్తుంది, మళ్ళీ సర్క్యులేషన్కి వస్తాయి. మనకు అది కేవలము 10 రూపీస్. కానీ సెంట్రల్ బ్యాంక్కి అది ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్. అందుకే ఒక చిన్న 10 రూపీస్ నోటు వెనక ఒక పెద్ద నేషనల్ ఎక్స్పెరిమెంట్ ఉంది. 2012లో ఇండియా ఒక్కసారి అడిగిన ప్రశ్న 2026లో మళ్ళీ అదే ప్రశ్న మన ముందుకు వచ్చింది. అప్పుడు ఆ ఎక్స్పెరిమెంటు దేశవ్యాప్తంగా కరెన్సీగా మారలేదు. ఇప్పుడు మళ్ళీ ఫీల్డ్ ట్రయల్కు అప్రూవల్ వచ్చింది. ఈసారి ఆన్సరు హెడ్లైన్లో ఉంటుంది, ఫీల్డ్ ట్రయల్లో ఉంటుంది, డేటాలో ఉంటుంది, రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్లో ఉంటుంది. పాలిమర్ నిజంగా ఎక్కువ కాలం మన్నుతుందా? సెక్యూరిటీలో నిజమైన ఇంప్రూవ్మెంట్ వస్తుందా? ప్రొడక్షన్ కాస్టు జస్టిఫై అవుతుందా? ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్మూత్గా పనిచేస్తుందా? ఇండియాలో విభిన్న క్లైమేట్ కండిషన్ను తట్టుకుంటుందా? ఈ ప్రశ్నకు ఇప్పుడే ఫైనల్ ఆన్సర్ లేదు. ఇదే ఈ స్టోరీలో అసలు పాయింట్. గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది, కానీ వెర్డిక్ట్ ఇంకా రాలేదు. 2060లో ఇండియా కరెన్సీని మార్చింది. 2026లో ఇండియా కరెన్సీని మార్చకుండా కరెన్సీని ఇంప్రూవ్ చేయగలమా అని ఆలోచిస్తుంది. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయితే మారేది కేవలము 10 రూపీస్ లేదా 20 రూపీస్ నోట్ మెటీరియల్ కాదు. ఇండియా తన ఫిజికల్ కరెన్సీని ఎలా డిజైన్ చేస్తుంది, ఎలా సర్క్యులేట్ చేస్తుంది, ఎప్పుడు రీప్లేస్ చేస్తుంది, ఎంతకాలం ఉపయోగిస్తుంది అనే విధానంలో ఒక కొత్త చాప్టరు మొదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ చాప్టరు ఒక పెద్ద డినామినేషన్తో కాదు, ఒక చిన్న 10 రూపీస్ నోట్తో మొదలవుతోంది. కాబట్టి తదుపరిసారి మీ చేతిలో ఒక 10 రూపీస్ నోటు ఉన్నప్పుడు అది కేవలం 10 రూపీస్ నోటుగా చూడొద్దండి. అది ఒక క్వశ్చన్కి ఆన్సర్ కోసం జరుగుతున్న ఎక్స్పెరిమెంట్తో భాగం కావచ్చు. 2012లో మొదలైన ప్రశ్న 2026లో మళ్ళీ వచ్చింది. మరి ఈసారి ఇండియాకి ఆన్సర్ దొరుకుతుందా? మీకు పాలిమర్ నోటు ఇండియాకి నిజంగా ఉపయోగపడుతుందని అనిపిస్తే, లేదా పేపర్ కరెన్సీనే కొనసాగించడం బెటర్ అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే కరెన్సీ మన చేతిలో ఉంటుంది, కానీ దాని ఫ్యూచరు మనందరినీ ప్రభావితం చేస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎస్ఎస్ టెక్ ఇన్ఫోటైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు జై హింద్.